హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు జీవా న్యాచురల్ లైఫ్. ఈరోజు మన ఛానల్లో టమాటా పప్పు ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. ఇదిగోండి చూడండి ఫ్రెండ్స్, కొద్దిగా కందిపప్పు నీట్గా 2-3 సార్లు కడుక్కొని ఒక అరగంట సేపు నానబెట్టుకోవాలి. తొందరగా ఉడికిపోతుంది. పూర్తిగా మునిగే వరకు నీళ్లు పోసుకొని ఒక అరగంట సేపు నానబెట్టుకోవాలి. వెలిగించేసుకున్నాం ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, మనం చెప్పినట్టు బాగా నీళ్ళు కాగిపోయిన నీళ్ళల్లో ఇప్పుడు మనం నానబెట్టుకున్న కందిపప్పు, ఇదిగో చూడండి, మనం ఇందాక అరగంట పాటు నానబెట్టుకోవాలని చెప్పాం కదా, అలాంటి కందిపప్పు చూడండి, ఇదిగోండి మెత్తగా అయిపోయింది. నీళ్ళల్లో వేసేసుకున్నాం ఫ్రెండ్స్. కందిపప్పు ఎంత బాగా ఉడికి ఎంత బాగా మనం రుబ్బుతామో అంత టేస్ట్ వచ్చిద్ది. వేసుకున్నాక మూత పెట్టేసుకుందాం. అదండి ఫ్రెండ్స్, కందిపప్పు ఉడుకుతూ ఉంది. అంతలోపలే మనం ఉడికే లోపలే కొద్దిగా చింతపండు నానబెట్టుకుందాం. కారం మనదైన స్టైల్లో కారం, ఇద్దండి చిన్నులపాయలు, ఇద్దండి దంచేసుకుందాం బాగా. కారం, చిన్నులపాయలు, జీలకర్ర ఇలా చేయడం వల్ల మంచి టేస్ట్ వచ్చిద్ది ఫ్రెండ్స్, కొత్తగా ఉండిద్ది. 4 టమాటాలు, 2 పచ్చిమిరకాయలు, ఆల్రెడీ మనం కారపొడి, చిన్నులపాయ వేసి దంచాం కదా, అందుకని పచ్చిమిరకాయలు 2 వేసుకుంటున్నాను. ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిర్చి కోసుకున్నాము. ఇదిగోండి ఫ్రెండ్స్, బాగా ఉడికిపోయింది. 70% ఉడికిపోయింది బాగా. టమాటాలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వేసుకొని మనం దంచుకున్న కారం, చిన్నులపాయ ఇద్దండి దీంట్లో వేసేసుకున్నాం. ఒక 5 నిమిషాలు ఉడకనిస్తే ఇద్దండి ఫ్రెండ్స్, టమాటా పప్పు బాగా ఉడికిపోతుంది. నానబెట్టుకున్నాం కదా ఇందాక చింతపండు, ఆ చింతపండు రసం కూడా ఇప్పుడు పోసేసుకున్నాం. ఒకసారి ఊరికట్ట కలిదిప్పుకొని ఇంకొక మంట తగిలిచ్చినాక రుబ్బుకుందాం ఫ్రెండ్స్. వేసేసుకుందాం. బాగా ఉడికిపోయింది పప్పు. ఉడికిపోయిన పప్పు దాంట్లో లైట్గా కొంచెం వాటర్ ఉన్నాయి కదా, రుబ్బుకోవడానికి ఇబ్బంది అయ్యిద్ది. అందుకని కొంచెం దాంట్లో ఉన్న వాటర్ తీసి ఆ పక్క బౌల్లో పోసేసుకుందాం. ఇదండి ఫ్రెండ్స్, తీసుకున్న పప్పుని నీట్గా బాగా కలుపుకో. టమాటా పప్పుని, ఈ టమాటా పప్పులో ఇదిగో మనం తీసుకున్న వాటర్ కొంచెం లైట్గా మనకి ఎంత కావాలో అంత సింపుల్గా పోసుకొని తాలింపు వేసుకోవడానికి. పప్పులో ఖచ్చితంగా ఎండుమిర్చి ఉండాల్సిందే. పప్పుని
ఇదండి మనకు కావాల్సిన టమాటా పప్పు సూపర్గా రెడీ అయిపోయింది. టేస్ట్ ఎలా ఉందో చూద్దాం రండి. ఇదిగోండి మనం రెడీ చేసుకున్న టమాటా పప్పు. దాంట్లోకి సూపర్గా ఉండే మనకు కావాల్సిన దొండి మామిడికాయ పచ్చడి. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది ఫ్రెండ్స్. తిని చూద్దాం ఒకసారి ఎలా ఉందో. ఇదిగోండి దీంట్లో నుంచి ఆయిల్ వస్తుంది, ఎండుమిరపకాయలోంచి. ఖచ్చితంగా ఇది పిండాల్సిందే. చూద్దాం టేస్ట్ ఎలా ఉందో. సూపర్గా సెట్ అయింది ఫ్రెండ్స్. చాలా సూపర్గా కలిసింది. దీంట్లో కొంచెం మామిడికాయ నంచుకుంటే ఎలా ఉందో. పప్పు మాత్రం అన్నీ సరిపోయినాయి. బాగా సూపర్గా సెట్ అయింది. సూపర్గా ఉంది. సూపర్ అంటే సూపరు అలా ఉంది. ఖచ్చితంగా ఎండుమిరకాయ మాత్రం ఖచ్చితంగా నంచుకోవాలి. దాని టేస్ట్ ఇంకా సూపర్గా ఉండిద్ది. తింటే మొత్తం తినేయాలనిపిస్తుంది. తినేస్తున్నా మొత్తం. వద్దండి నూనె. చాలా బాగుంది. మీరు కూడా అందరూ ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. ఒక ముద్ద తినేవాళ్ళు 4 ముద్దలు తింటారు ఖచ్చితంగా. అలా కుదిరిపోయింది. ఈ వాతావరణానికి పప్పుకి పచ్చడికి సూపర్. అంతే సూపర్గా సెట్ అయిపోయింది. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, బాయ్.